హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆర్యన్. మన హైదరాబాదీ స్టైల్లో క్విక్ అండ్ ఈజీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఇక్కడ మేమైతే కేజీ బాస్మతి రైస్, కేజీ చికెన్ తీసుకున్నాం. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. మోర్ దెన్ హాఫ్ కేజీ కర్డ్, హోల్ గరం మసాలా. మేము మసాలా అయితే అంత ఎక్కువ ఏం వేయట్లేదు, స్పైసెస్ కొంచెం తక్కువ వేస్తున్నాం. 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్కి తగినట్లు. మేమైతే ఇక 2 స్పూన్స్ వేస్తున్నాం, మీరైతే మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. ఇంకా సాల్ట్, పొడవుగా చీల్చుకున్న 3 to 4 గ్రీన్ చిల్లీస్. బిర్యానీ మసాలాని మనకు సపరేట్ ప్యాకెట్ దొరికిస్తుంది, దానికి కొంచెం వేసుకోవాలి. ఆయిల్, పుదీనా. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ పెట్టి ఆయిల్, హోల్ గరం మసాలా, వాటర్, సేమ్ బగారా రైస్ ప్రాసెస్లో చేసుకోవాలి. యాక్చువల్లీ బిర్యానీ టేస్ట్ మొత్తం చికెన్ మ్యారినేషన్లోనే ఉంటుంది. మనం ఎంతసేపు పక్కన పెట్టేస్తే అంత టేస్టీగా అవుతుంది. బట్ మేము అప్పటికప్పుడు అనుకొని చేయాల్సి వచ్చింది కాబట్టి అసలు మ్యారినేషన్కి టైం ఏమి ఇవ్వలేదు. బట్ అయినా చాలా బాగా కుదిరింది. మీలో ఎంతమందికి చికెన్ తినడం ఇష్టం కానీ వాష్ చేయడం ఇష్టం ఉండదు? నేను మాత్రం రా మీట్ని ఇప్పటివరకు టచ్ చేయలేదు. మా హస్బెండ్ వాష్ చేసేస్తే నేను కుక్ చేస్తాను. అండ్ వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ ఇక్కడ మేమేం మెజర్మెంట్తో తీసుకోలేదు, బికాస్ వాటర్ స్టెయిన్ చేసేద్దాం అన్నట్టుగా కొంచెం అటు ఇటుగానే వేసేసినాం. మటన్ బిర్యానీ కూడా సేమ్ ప్రాసెస్, బట్ చికెన్కి రీప్లేస్మెంట్గా మటన్ వేసుకోవాలి. దట్స్ ఇట్స్ వెరీ సింపుల్. బట్ బాస్మతి రైస్ని ఓవర్గా సోక్ చేసి పెట్టుకోవద్దు. ఎంత ఎక్కువ సోక్ అయితే అంత విరిగిపోతుంటాయి. ఒక 2 times వాష్ చేసి ఒక 5 minutes సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. బిర్యానీ చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి ఎక్కువ ఆకలిస్తుందేమో కదా. నేను మా చిన్నోడైతే ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తూ చూస్తున్నాం. వాడికి సరిగా బిర్యానీ అనడం కూడా రాదు, బియ్యాయి అంటాడు. అండ్ ఇక్కడ రైస్ వచ్చేసి 70% వరకు కుక్ చేసుకోవాలి. ఊరికే కలుపుతూ ఉండొద్దు, ఎంత కలిపితే అంత విరిగిపోతుంది రైస్. 70% కుక్ అయిన తర్వాత వాటర్ని స్టెయిన్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో ఈ 70% కుక్ అయిన రైస్ని వేసేసుకోవాలి. లేయర్ బై లేయర్ అయినా వేసుకోవచ్చు. మేమైతే అంత ఎక్కువ రైస్ ఏం లేదు కాబట్టి జస్ట్ సింగిల్ లేయర్లోనే వేసేస్తున్నాం. ఇట్స్ అప్ టు యువర్ విష్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఇలాంటి క్విక్ అండ్ డెలిషియస్ రెసిపీస్ చాలా చూపెడతా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక దమ్ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. రైస్ని మంచిగా వాటర్ లేకుండా స్టెయిన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు స్ప్రింకిల్ చేసుకోవాలి. పైన కొంచెం నెయ్యి అట్లా చల్లుకోవాలి. ఇంకా పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. కొత్తిమీర అండ్ ఆల్సో కలర్, అది మీ ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. మేమైతే కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మంచిగా డెకరేషన్ చేసుకున్నాం కదా, మూత పెట్టేసి పైన ఏదైనా ఎక్కువ వెయిట్ ఉన్నది పెట్టాలి. మేమైతే వాటర్ వేసి పెట్టినాం. పక్కన చపాతీ పెంక ఉంటుంది కదా, అది బాగా హీట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 to 5 minutes చికెన్కి హీట్ అంటుకునేంత వరకు డైరెక్ట్గా స్టవ్ పై పెట్టి ఆ తర్వాత పక్కన హీట్ చేసి పెట్టుకున్న పెంక పైకి షిఫ్ట్ చేసుకోవాలి. పెంక పైన ఎందుకు పెట్టుకోవాలి అంటే చికెన్ అడుగంటకుండా మంచి కుక్ అవ్వడానికి. అప్ టు 20 minutes దమ్ అవ్వనివ్వాలి. దట్స్ ఇట్, మన చికెన్ బిర్యానీ రెడీ. సారీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. Thank you so much for watching. Bye bye.